మనతో పాటు చిక్కడపల్లి నుంచి నిరుద్యోగి వెంకటేష్ ఉన్నారు. మాట్లాడదాం. బ్రదర్, అసలు ఏంటి మీ ఆవేదన, మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి వాళ్ళ ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్లా కూడా వచ్చింది ఇవాళ జరుగుతున్న ధర్నా నేపథ్యం ఏం చెప్తారు? వాస్తవానికన్నా 3 సంవత్సరాలు అయింది. ఎన్నో ధర్నాలు, సభలు, సమావేశాలు పెట్టినాం. ప్రభుత్వం దున్నపోతున్న వాటట్లో కనీసం స్పందిస్తలేదు. పక్క రాష్ట్రంలో చూసుకుంటే ఉద్యోగాలన్నీ జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చేసారు. మన దగ్గర ఒక్క నోటిఫికేషన్ లేకపోగా ఈరోజు చూడండి, వయోపరిమితి వ్యాలిడిటీ అయిపోయినటువంటి జీవోకు వయోపరిమితి పెంచి ఈరోజు మానవతర ఇలాంటి వాళ్ళు పాలాభిషేకం చేస్తారు. ఆయన ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో 10 మంది బ్యాచ్ని, టీఆర్ఎస్ బ్యాచ్ని నెట్టేసుకొని నిరుద్యోగులు అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉంటాం, అండగా ఉంటామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మేము ఇక్కడ ప్రోగ్రామ్ పెడితే అక్కడ మానవతరై పాలాభిషేకం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఏదైతే నిరుద్యోగ ఆవేదన సభ పెట్టినామో ఈరోజు నిరుద్యోగులు 20 మంది నిరుద్యోగులు చనిపోయారు. వ్యాపారాలు చేసిన కోచింగ్ సెంటర్ కానీ, ఇన్స్టిట్యూట్ కానీ, ప్రభుత్వం కానీ. ఎందుకంటే ఒక్కొక్క ఫీజు 1000 రూపాయలు పెంచుతున్నారు అన్న, ట్రిపుల్ పెంచారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగుల ఆవేదన ఎట్లుందో ప్రభుత్వానికి తెలియజేసి జూన్ 2 లోపు ఉద్యోగ నోటిఫికేషన్ సాధించుకుందామనే ఉద్దేశంతో ఈరోజు నిరుద్యోగ ఆవేదన ప్రోగ్రాం పెట్టినాం. ప్రతిపక్షాలు కూడా సహకరించాలి నిరుద్యోగులు అంటే ఓన్లీ ఎలక్షన్ ఏజెంట్గా ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే నిరుద్యోగులను వాడుకుందామనే వర్షంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గతం లోపల ఎలాంటి సంబంధం లేనటువంటి కొందరు వ్యక్తులు మా దగ్గరకు వచ్చి వాడుకున్నారు. వాళ్ళు చిన్న ఇష్యూలు, ప్రవళిక ఇష్యూ అప్పుడు ఎంత ఇది చేశారు వాళ్ళందరూ. మరి ఈరోజు 20 మంది నిరుద్యోగులు చనిపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, బీజేపీ కానీ ఎందుకు స్పందించలేరు? అంటే వీళ్ళు నిరుద్యోగుల అంశం గతం లోపల పేపర్ లీకేజ్ అంశం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? పెద్ద తలకాయలు ఉన్నాయి, సిట్ వేస్తాను, ఖచ్చితంగా దొంగలు బయట పెడతా అన్నాడు. ఈయన దొంగలు బయట పెట్టలేడు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక గ్రూప్ 1 అక్రమాలు జరిగినాయి. ఈయన తప్పు చేసిన, ఆయన తప్పు చేసిన. కాబట్టి ఈ ఉద్యోగాలలో మనం మీరు అమ్ముకుంటున్నారు, మేము అమ్ముకుంటున్నాం. కాబట్టి మేమేం చేయం, మీరు కూడా ఏం చేయకుండా అన్న వర్షంలో వీళ్ళు వ్యవహరిస్తున్నట్టు మాకు నిరుద్యోగులకు అర్థమైంది. కాబట్టి మేము నెక్స్ట్ జూన్ 2 లోపు స్పందించకపోతే అంటే పెద్ద ఎత్తున కూడా కార్యాచరణ ప్రకటిద్దామని అనుకుంటున్నాం. చర్చ అంతా కూడా బీఆర్ఎస్ వెనకాల ఉంది నడిపిస్తుంది అనేది టాక్ ఒకటి వినిపించింది. సో ఆ నేపథ్యంలో ఇవాళ ధర్నా కూడా మళ్ళీ అదే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుడు రావడం, దీన్ని నిజంగానే బీఆర్ఎస్ నాయకులు వెనక ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళకక్కిస్తున్నారు అనేది టాక్ వినిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని? ఏం చెప్తాను? ఒకటి ఏంటంటే, మేము టీఆర్ఎస్ అక్క ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఓట్లు వేసేది కాదు, గెలిపించేది కాదు. టీఆర్ఎస్ మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ గెలిపించడం 3 సంవత్సరాల వరకు ఎదురు చూసినాం. మీరు ప్రతిపక్షం దగ్గరికి పోతేనేమో ప్రతిపక్షం వాళ్ళు డబ్బులు ఇచ్చిర్రు, వాళ్ళు మోసం చేసారు, మళ్ళీ ఎందుకు పోతామంటారు. మీరేమో పని చేయట్లేదు. మరి ఏం చేయాలి? మేము నిరుద్యోగులం. ఇప్పుడు అక్కడ ఓనిస్తలేరు, మీరన్నా పని చేస్తారంటే మీరు కూడా చేయట్లేదు కదా. ఇప్పుడు గెలిచిన మేము పిలుపునిచ్చిన మేమని నిరుద్యోగుల అంశం, నిరుద్యోగులు ఈ విధంగా బాధపడతా ఉన్నారు. రూపాయలు అక్రమాలు జరిగినాయి, పోస్టులు అమ్ముకున్నారు, నిరుద్యోగులు రోడ్ల మీదకి రానటువంటి పరిస్థితి ఉంది, పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి దయచేసి మాకు అండగా ఉండండి చెప్పి ప్రతిపక్షాలు మేము కోరుకున్నాం. దానిలో భాగంగానే గెలు శ్రీనివాస్ గారు వచ్చారు, ఆయన మాట్లాడిపోయారు. మరి వాళ్ళు ఇప్పుడు ముగ్గురికి మేము విద్యాశాఖ మంత్రులు ముగ్గురికి 3 చీరలు వేసినాం. వాళ్ళు తప్పు చేసినందుకు రాలేరు. వాళ్ళు తప్పు చేసినందుకే 3 ఏళ్ల వరకు వాళ్ళని పిలవలేము, వాళ్ళ దగ్గర పోలేము. అంటే నిరుద్యోగుల కోసం పోరాటం చేసిన కొంతమంది లీడర్స్ కూడా ఉన్నారు, నాయకులు ఉన్నారు. నిరుద్యోగుల నుంచి పుట్టుకొచ్చినటువంటి నాయకులు, జనార్దన్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంద్రనాయక్ లాంటి వాళ్ళు కావచ్చు. అట్లాంటి నిరుద్యోగుల ఉద్యమంలో ఈ ధర్నాలో వాళ్ళు పాల్గొనకపోవడం అంటే ఏంది? మీలోనే గ్రూపులుగా క్రియేట్ అవుతా ఉన్నారా? అంటే ఓన్లీ మీ వరకే పెట్టుకున్నారా? అందరు కలిసి ఇంత స్వచ్ఛందంగా పాల్గొనొచ్చా? మాకేం పెట్టుకోలేనా, అందరు కలిపి పెట్టుకున్నాం. గ్రూప్లలో కూడా అందరు కదిలి రావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. కాకపోతే అంటే ఈ జూన్ 2 తక్కువ కొన్ని రోజులు 20 రోజులు ఉంది కాబట్టి తొందరగా పెట్టాలి ప్రోగ్రామ్, ప్రభుత్వం మీద ప్రెజర్ అవుతుందని చెప్పి నేను అస్మకు మరికొంతమంది మిత్రులతో కలిసి పర్మిషన్ తీసుకున్నాం. ఈరోజు ఇంద్రనాయక్ కూడా అరెస్ట్ చేశారంట తెలుసుకున్న దగ్గర. జనార్దన్ అన్న మరి ఆయనకు ఏదో పర్సనల్ పని ఉండి రాలేడని మేము అనుకుంటున్నాం. అందరికి ఆహ్వానించారు, మ్యాక్సిమం అందరు కవర్ అయ్యారు, అందరూ వచ్చేసారు. కొందరు అరెస్ట్ చేయడం వల్ల కొందరు రాలేరు. గ్రూపులో రాజకీయాలు అదే నిరుద్యోగుల మధ్యలో ఏడలేదు, అందరం కలిసే ఉన్నాము. ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయే ప్రోగ్రాంలలో చూడండి అన్న, నిరుద్యోగులు ఎవరైతే రాజకీయాలు చేస్తున్న నిరుద్యోగులు అని అన్నారో మేమందరం కలిసి ఖచ్చితంగా సెక్రటేరియట్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు అయితే చేస్తాం డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు చెప్పారు ఇంతకుముందు తెలిసిన వారి నుంచి కూడా రావాలంటే కూడా ముందస్తు అరెస్టులు చేశారు. అది మీకు ధర్నాకి పర్మిషన్ వచ్చిన తర్వాత ముందస్తు అరెస్ట్ చేయడం ఏంటి? నేను ఎట్లా చూస్తాను? పర్మిషన్ కూడా మేము 20 రోజుల ముందు లెటర్ పెట్టినామన్న. 20 రోజుల ముందు పెడితే రాత్రి 8 గంటలకు పర్మిషన్ ఇస్తున్నారు ఆయన. ఎందుకంటే పర్మిషన్ రాదని చెప్పి బయట చెప్తే పిల్లలు ఎవరు రారు. నైట్ ఇస్తారంటే నైట్ వాళ్ళు అంత తొందరగా రాలేదు దూర ప్రాంతాల నుంచి అని చెప్పి నైట్ వాళ్ళు ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా దిల్సుఖ్నగర్ దగ్గర వేలాది మంది పోలీసులు ఉన్నారు. ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా 10-20 మంది. వాళ్ళు ఎట్లా నార్మల్ డ్రెస్లలో వచ్చారు, వాళ్ళు చెప్పులు కూడా లేవు. వీళ్ళు అస్పిరెన్స్ అనుకుంటాం మనం. అట్లాంటి వాళ్ళని లైబ్రరీల దగ్గర నుంచి వాళ్ళు బయటకు వెళ్తుంటే పర్మిషన్ లేదు అది ఇది అని చెప్పి వాళ్ళని వాళ్ళు కల్పిస్తున్నారు. వాళ్ళు మేము పర్మిషన్ లేదు, వాళ్ళు ఏమంటారు అంటే బలవంతంగా చేయకూర్రు మీరు
వాస్తవానికి నిజం చెప్పాలంటే ఇన్స్టిట్యూట్లోనే అర్ధరాత్రి వేరు నిన్న వేరు మొన్న వేరు కానీ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి వీళ్ళు చెప్పారు అన్న, ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రతినిధులు ఇన్స్టిట్యూట్ వాళ్ళకి చెప్పారు. ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఏం చెప్పారు అంటే నిరుద్యోగులు వస్తారు ధర్నాలకు రమ్మని చెప్తారు కాబట్టి విద్యార్థులు ఎవరిని కూడా పోనీయకండి, ఒకవేళ పోనిస్తారంటే ఖచ్చితంగా మీ ఇన్స్టిట్యూట్కు ఏదన్నా ఒకటి చేస్తామని చెప్పి ఇన్స్టిట్యూట్లో మేము ప్రెజర్ పెట్టినందుకే ఇన్స్టిట్యూట్ దగ్గర పోతే వాళ్ళు ఏమంటారు మీ ఇష్టం తోలుకపోండి అంటారు. విద్యార్థులు బయటకు వెళ్తలేరు అంటే వాళ్ళు భయపడుతున్నారు, కేసులు అయితే అదైతే ఇదైతే అని చెప్పి ఇన్స్టిట్యూట్ ఓనర్లు కూడా వాళ్ళ మీద చెప్పారు. మేము అడుగుతున్నాం ఇన్స్టిట్యూట్లోని ఈరోజు నోటిఫికేషన్లు వస్తే ఇప్పటికి కూడా ఇన్స్టిట్యూట్లో లక్షలాది ఫీజులు ఉన్నాయి, లక్షలాది ఫీజులు ఉన్నాయి, నోటిఫికేషన్ లేవు. నోటిఫికేషన్ వస్తే ఎవరికి లాభం? ఇన్స్టిట్యూట్లోకి లాభం కదా. సో వాళ్ళు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ నిరుద్యోగులను రాకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ వాళ్ళ కూడా మేము ఒక్కటే చెప్తున్నాం, డెఫినెట్గా మీరు నిరుద్యోగ ఉద్యమాల్లో కానీ సహకరించాలి. నోటిఫికేషన్ రాకపోవడానికి ప్రధానమైన కారణం మీరు దయచేసి సహకరించండి అని చెప్పి ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కోరుకుంటున్నాం.